అపోలో హాస్పిటల్స్ దినదినాభివృద్ధి చెందాలి, గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రం ఎలకలు తిరగాలి. రాహుల్ గాంధీ సార్ ఏమో అపోలో హాస్పిటల్స్ ని విమర్శిస్తాడు. अपोलो हॉस्पिटल में जाके नाम पढ़िए डॉक्टरों के, वहां पे आपको एक दलित नाम नहीं मिलेगा, एक पिछड़े वर्ग का नाम नहीं मिलेगा, एक आदिवासी नहीं मिलेगा. రేవంత్ రెడ్డి సార్ ఏమో మీరు 100 హాస్పిటల్ ఓపెన్ చేయాలి, దానికి ఓపెనింగ్ కి కూడా నన్నే గెస్ట్ గా పిలవాలి అంటాడు. డిసెంబర్ 28 వరకు ఫస్ట్ టర్మ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్గా ఉంటా. సో ఆ ఫస్ట్ టర్మ్లోనే మీరు 100 హాస్పిటల్ స్టార్ట్ చేసి ఆ ఇనాగరేషన్కు నన్ను పిలవాలని. 40 ఏళ్ల క్రితము 30 ఎకరాల భూమి జూబ్లీ సెంటర్ల హాస్పిటల్ పెట్టేటందుకు ఇచ్చి దాంట్లో 15% పేదవాళ్ళకి కేటాయించాలి బెడ్లు అండ్ వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ చేయాలి అనే ఒక కండిషన్ పెట్టి ఇస్తే ఆ కండిషన్స్ అన్ని గాలిపోయినాయి. మీదికేలి ఏళ్ళకేళ్ళు వీళ్ళకి అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఎగ్జామ్షన్స్ కూడా ఇచ్చిండ్రు. దేశం ఏర్పడ్డాక మనకు వచ్చిన పెద్ద మెడికల్ ఎమర్జెన్సీ కోవిడ్ టైం. అలాంటి టైంలో పేదోళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వస్తే కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయలేదు, పైసలు లేవని చెప్పి. ఈ విషయంలో హైకోర్టు గట్టిగానే మొట్టికాయలేసింది. ఈ విషయం పైన గవర్నమెంట్ ఏమంటది అనే దానిపైన ఒక 2 వారాలు టైం కూడా ఇచ్చింది. హైకోర్టు వీళ్ళని ఇట్లా ప్రశ్నించింది ఆగస్ట్ 2020లా. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు సప్పుడే లేదు. ఈ టైంలోనే ఇంకో డిస్కషన్ జరిగింది కోర్టులో. ఏంటిది అని అంటే, ఈ గత 35-40 ఏళ్ళ నుంచి కూడా పేదోళ్ళకి ఏదైతే 15% మీరు ఫ్రీ బెడ్లు కేటాయించాలి, ఫ్రీ సర్వీస్ చేయాలి అనేది చెయ్యలేదు. కాబట్టి ఆ ఫ్రీ సర్వీస్ని ఎగ్గొట్టింది భర్తీ చేయడానికి అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా అది భర్తీ అయ్యేంత వరకు 50% బెడ్స్ పేదోళ్ళకి కేటాయించాలి, వాళ్ళకి ఫ్రీ సర్వీస్ చేయాలి అనే క్వశ్చన్ కూడా రేజ్ అయింది. మనమే రెగ్యులర్గా కొన్ని వార్తలు వింటున్నాం, గవర్నమెంట్ హాస్పిటల్లో మినిమం కావాల్సిన ఫెసిలిటీస్ లేవు, మంచిగా ట్రీట్మెంట్ లేదు అని. అటేమో సీఎం సారు ఒక ప్రైవేట్ హాస్పిటల్ 100 బ్రాంచులు పెట్టాలి అని కోరుకోవడం అదేందో మరి విచిత్రం, ఆయనకే అర్థం కావాలి.